నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. పేదల కోసం గత ప్రభుత్వం ప్రతాప్ సింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో సుమారు 2200 ఫ్లాట్లు ఉండగా అందులో సుమారు 1000 మంది నివాసం ఉంటున్నారు. కానీ మౌలిక వసతులు, వైద్యం, విద్య, నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థ అందుబాటులో లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీలో ఉన్నవారికి జబ్బు చేసిన సమయానికి వైద్యం అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతాప్ సింగారం 2 BHKలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని అధికారులను కోరగా నిరాశ ఎదురైందని కాలనీవాసులు ముక్తఖండంతో ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్ బ్లాక్ నెంబర్ 45లో నివాసం ఉంటున్న పోలపల్లి లక్ష్మయ్య, లక్ష్మమ్మల 4 సంవత్సరాల కుమారుడు పోలపల్లి కన్నయ్య వైద్యం అందుబాటులో లేక డీహైడ్రేషన్, విరోచనాలు, వామిటింగ్స్తో ఆదివారం మృతి చెందాడని, కాలనీలో బస్తీ దవాఖానా వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నట్లయితే తమ కుమారుడు చనిపోయేవాడు కాదని, మరోసారి ఈ సంఘటన పునరావృతం కావద్దని రోడ్డు దిగ్బంధం చేస్తూ వెంటనే హాస్పిటల్ను ఏర్పాటు చేసి కాలనీ వాసుల ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. నమస్తే సార్, మేము ఇక్కడ ప్రతాప్ సింగారం 2 BHK నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు సబిత. నేను 2 BHK నుంచి ఇక్కడ మాకు 2.5 సంవత్సరాల సంది ఇల్లు ఇచ్చారు సార్. తాళం చేతులు ఇచ్చిన సంది మేము ఇక్కడనే ఉంటున్నాము. రీసెంట్గా నైటు ఒక చిన్న 5 ఏళ్ళ అబ్బాయి సార్, ఆల్రెడీ మేము ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఇక్కడ స్థానిక ఉన్న అందరినీ మాట్లాడి మాకు ఇక్కడ హాస్పిటల్ లేదు, చావు బతుకులు ఉన్నామని చెప్తే ఎవ్వరు పట్టించుకోవట్లేడు. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి రాత్రి 2-2:30కి వాంతులు, మోషన్స్ అయింది. కోరంటికి తీసుకుపోయే వారికి ఆ తల్లి కడుపు కోత అయింది సార్. దయచేసి మాది విన్నవించి ఆ బాబు ఇప్పుడు తిరిగి రాడు, మళ్ళొకరికి ఇలాంటి దృష్టి రాకుండా, ఉపాధి లేదు, ఏ బొందలగడ్డ లేదు, ఏ సౌకర్యాలు లేవు. 2 సంవత్సరాల నుంచి బతుకుతున్నామా, తింటున్నామా, ఉంటున్నామా 4 గోడల మధ్య. ఇంకొక ఏ ఆలోచన లేదు, ఏం లేదు సార్. ఎవరు చెప్పినా, ఎవరికి చేసినా కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. టాక్సీ కట్టాలన్నారు. ఒక్కొక్క ఇంటి చొప్పున 2030 రూపాయలు టాక్సీ కట్టినాం సార్. 69 బ్యాగులు ఎన్ని పైసలు అవుతాయి? అవి వేసుకొని లోపల వేసుకుంటే అయిపోతుందా గవర్నమెంట్? 3 साल कोई भी पकड़ा लेने वाले नहीं है. हम लोग बोले तो भी कोई हमारा बात नहीं सुन रहे. परसों में 33 साल का बच्चा मर गए, आज एक बच्चा 5 साल का बच्चा मर गए. कोई हमारे वहाँ से पूछने वाले नहीं है. यहाँ रह के भी ड्यूटियों को गए थे भी आके नोटिस डाल रहे, यहाँ नहीं रह रहे बोल के. कोई आके बात करने वाले नहीं है, हमारा अच्छा बुरा पूछने वाले नहीं है. हम गए तो अभी आते बोल रहे, कोई आने को नहीं है. हम जाके धरना करने को भी तैयार है. हमारे वहाँ से मेहर कभी भी इंक्वायरी को आ जाते हैं, धन निकल के, यहाँ कोई चीज का इंतजाम नहीं है. सुन रहे आप, एक मंदिर भी होना है, एक मस्जिद भी होना है, सब सभी लोग हम यहाँ पे रहेंगे. कैसा नहीं तो ऐसा नहीं होगा ना. ऐसी बुरी बात है ये बहुत. आज मासूम बच्चा मर गया, बोलो एक दवाखाना नहीं रहने से हुआ. ये सब थोड़ा सब इंतजाम करे तो अच्छा रहेगा ना. బాలుడు కామర్లతో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి మా ప్రజలందరూ స్పందించి ఏదైతే రోడ్డుకి వచ్చారో వాళ్ళందరికీ నేను స్వాగతిస్తూ ఉన్నాను. నేను 3 రోజుల క్రితమే ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని నేను డిఎంహెచ్ గారిని కలవడం జరిగింది. ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పాలసీ బస్తీ దవాఖానకు సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాన్ని వీలైన నేను ఎంపీ గారికి, ఎందుకైతే మన లోకల్ ఎంపీగా బీజేపీ నుంచి ఉన్నట్టు ప్రాతినిధ్యం సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. దయచేసి అయ్యా, మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు, దయచేసి మా డబుల్ బెడ్రూమ్ ప్రజలే కాదు సంబంధించి ఇదే అనేక మన మేడ్చల్కి సంబంధించి, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బస్తీ దవాఖానాలు చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. దయచేసి మా ప్రజల్ని ఆలగించి ఏదైతే ప్రపోజల్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఆరోగ్య శాఖ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏదైతే పెండింగ్ ఉన్నాయో దయచేసి ఇప్పిస్తే ఇలాంటి పిల్లలకు, ఎందుకంటే ఏదైతే కూలీ చేసుకొని లేబర్ పని చేసుకొని ఉండేటోళ్ళే అందరికీ మన గతంలో గవర్నమెంట్ ఏదైతే అరకూరంగా సౌలతులు కల్పించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. కొన్ని మేము సాల్వ్ చేస్తూ ఉన్నాము. అందరం సొసైటీ చైర్మన్లు అనుకుంటే కొన్ని సాల్వ్ అవుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి తొందరగా అప్పీల్ చేసి ఇలాంటి పేద ప్రజల్ని
ఆదుకుంటారని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పేద ప్రజలు రోజు పాము కాటుకు కానీ అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, మీకు దండం పెడుతున్నా, మీ కాలు మొక్కమంటే మొక్కుతాను. నేను రమ్మంటే రేపు వస్తాము. అవసరమైతే రేపు సొసైటీ చైర్మన్లను తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ గారితో కూడా మేము రేపు మాట్లాడదాం. సొసైటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అందరం వెళ్ళి రేపు కలెక్టర్ గారితో మాట్లాడదాం. దయచేసి ఇలాంటి కాకుండా ఇంతమంది 2000 మంది ఇక్కడ జనాభా నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఈ బస్సు సౌకర్యం తొందరగా అప్రూవల్ ఇస్తారని ఈటల రాజేంద్ర కాలు మొక్కి చెప్తా ఉన్నాయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.